బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకి కసరత్తు మొదలు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేసింది. ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీల్లో వార్డు మ్యాపింగ్ వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీపై ఫోకస్ చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీపై కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తూ ముందుకు కొనసాగుతోంది. ప్రతి జిల్లా నుంచి 5 ఆపరేటర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వబోతున్నారు అధికారులు. ఆగస్టు 3 నుంచి MCHRDలో ఆపరేటర్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. 31 వరకు లిస్ట్ పంపించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అసెంబ్లీ ఓటర్ల జాబితా నుంచి పంచాయతీ ఓటర్ల జాబితా తయారీ వరకు గ్రామ పంచాయతీలో ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. అయితే అక్కడ ఓటర్ జాబితా మ్యాపింగ్ సంబంధించిన అంశాల్లో కూడా పూర్తి స్థాయి ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఒక ఆపరేటర్లకు సంబంధించిన విషయాలను కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. సుమారుగా 31 వరకు కూడా లిస్టు పంపించాలంటూ కూడా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి MCHRDలో ఆపరేటర్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇక ప్రతి జిల్లా నుంచి 5 ఆపరేటర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ఓటర్ల జాబితాను కూడా తయారు చేయబోతున్నారు. ఒకసారి మా ప్రతినిధి రమేష్తో జాయిన్ అవుతారు మనతో పాటుగా. ఆ లోపుగా మనం ఒకసారి మీ అభిప్రాయం ఓటర్ల జాబితా ప్రక్రియ విషయంలో కావచ్చు, ఎన్నికల విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి స్థాయిలో ఇటు కులగణన చేపట్టాకనే చేస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ మొత్తం కూడా తారుమారైంది. కేవలం ఓటర్ల జాబితా అంటూ ముందుకు వెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు జరిగేటువంటి విషయంలో అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు అయితే ఉన్నాయి. అయితే మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి. సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో చర్చ కొనసాగుతోంది. ప్రతి జిల్లా నుంచి 5 ఆపరేటర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆగస్టు 3 నుంచి MCHRDలో ఆపరేటర్లకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా నుంచి పంచాయతీ ఓటర్ల జాబితా తయారు చేయబోతున్నారు. ఇక తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకి కసరత్తు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెట్టారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. పంచాయతీల్లో వార్డు మ్యాపింగ్, వార్డుల భారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ తయారు చేయబోతున్నారు. దాని తయారీపై ఫోకస్ చేశారు. సో త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 12,679 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకసారి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఎస్ రమేష్, ఎటువంటి ప్రక్రియ కొనసాగుతోంది? గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కోసం అధికారులు ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? సంసిద్ధమైందని చెప్పవచ్చు. నిన్న కల్వకుర్తి సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇకంతా కూడా సమాయత్తం కావాలి, పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలి, కార్యకర్తల్ని గెలిపించుకునే బాధ్యత కూడా తామే తీసుకుంటామని సీఎం రేవంత్ కూడా ప్రకటించడం జరిగింది. మొన్న జరిగినటువంటి సమావేశం కానీ నిన్న కల్వకుర్తి మీటింగ్ లో కూడా మొత్తం కూడా అధికారులు దానికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఎల్లుండి నుంచి ప్రారంభించే అవకాశం కనపడుతుంది. ప్రతి జిల్లా నుంచి కూడా 5 డాటా వాళ్లకు ఆ HRDAలో కూడా శిక్షణ ఇచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేయమని కూడా చెప్పడం జరిగింది. వార్డుల వారీగా కూడా ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో కూడా యంత్రాంగం ఉందని చెప్పవచ్చు. ఈ నెలాఖరు వరకు కూడా వచ్చే నెల ఆగస్టు నెలాఖరు వరకు కూడా నోటిఫికేషన్ వచ్చినా కానీ సెప్టెంబర్ లో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఆగస్టు 15 నాటికి ఇచ్చిన మాట ప్రకారం కూడా రుణమాఫీ కూడా 3 విడతల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కూడా ఆగస్టు నెలాఖరు వరకు నోటిఫికేషన్ వచ్చి ఆ సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. అప్పటి నుంచి కూడా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ప్రత్యేక అధికారుల పాలనలో కూడా పాలన ఎక్కడ వేసినా అక్కడే విధంగా కూడా పంచాయతీల పాలన పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేక అధికారులకు వారికి ఉన్నటువంటి విధులు నిర్వహించేందుకే టైం సరిపడలేదు. ఇప్పుడు ప్రత్యేక అధికారులతో కూడా గ్రామ పంచాయతీలో ఇటీవల వస్తున్నటువంటి సీజనల్ ఫీవర్స్ కానీ, మంచినీటి సమస్యలు కానీ, వర్షాకాలం కానీ చాలా వరకు
గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారుతుంటో కూడా త్వరలోనే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటగా నిర్ణయించాలని కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే మొత్తం కూడా ముద్దను తయారు చేయాల్సి చెప్పింది. మరోవైపు బీసీ కులగణనపై ఇప్పటికే బీసీ కులగణన పూర్తయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మరోవైపు బీసీ సంఘాల నాయకులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో ఇక స్పష్టత రాకున్నా కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో క్లియర్ గా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు కానీ మన 2 రోజుల క్రితం సమావేశమైనటువంటి తీరు కానీ పూర్తిగా పంచాయతీ ఎన్నికలు మాత్రం ఎంత త్వరగతిన అంత చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామాల్లో ఇప్పటికే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆ పాలన చూడండి 7 నెలల్లో చూసినట్లయితే మొన్న పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు రుణమాఫీ ఏదైతే ఉందో మొత్తం 7,000 కోట్ల కూడా ఏం జరిగింది. మొత్తం మీద రైతులకు రుణమాఫీ రేపు సాయంత్రం వరకు కూడా 1,50,000 వరకు రుణమాఫీ కొనసాగింది. ఇక ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తవుతుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లోనే వర్షాలు కూడా సమృద్ధిగా ఉంది. ఎక్కడికక్కడ కాలం కూడా మంచి తరుణం అని భావించినప్పటికీ కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే పూర్తిగా యంత్రాంగం అంతా కూడా పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. పూర్తిగా మొత్తం ఓటర్ జాబితాను కూడా సిద్ధం చేయాల్సిందిగా అధికారులను కోరడం జరిగింది. రేపటి నుంచి కూడా మొత్తం ప్రతి జిల్లా నుంచి కూడా డాటా ఎంట్రీ వారికి అక్కడ శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. దీన్ని బట్టి కూడా మొత్తం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా గెలవనటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఒక వార్డు మెంబర్ కూడా గెలిచే అవకాశం లేదని మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. మొత్తం కూడా అన్ని పంచాయతీలు అత్యధిక స్థానంలో కైవసం చేసుకోవాలని చూస్తుంది. కొత్త ఓటర్ జాబితాని రూపొందించే అవకాశం ఉందా, లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి ఆ ఓటర్ల జాబితాని కొనసాగిస్తారా? ఎస్ రమేష్, కొత్త ఓటర్ల జాబితాని రూపొందించే అవకాశం ఉందా, లేదంటే గతంలో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఓటర్ల జాబితాని తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందా? లేదు, వార్డుల వారీగా ఖచ్చితంగా ఆ ఓటర్ అయితే చేపట్టే అవకాశం కనపడుతుంది. వార్డుల వారీగా కూడా ఖచ్చితంగా ఇప్పటికే ఆదేశాలు కూడా చెంది ఓటర్ లిస్టు వార్డుల వారీగా కూడా రెడీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రిజర్వేషన్ల అంశమే ఇంకా కొలిక్కి రాలేదు. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే కొత్తగా రిజర్వేషన్లు అమలుకు వస్తాయని అందులో స్పష్టత అయితే లేదు. చాలా వరకు కానీ గత ఉన్నటువంటి రిజర్వేషన్లే మళ్ళీ అమల్లోకి వస్తాయని ఒక చర్చ జరుగుతున్నా కానీ రిజర్వేషన్ల అంశంలో కొలిక్కి రాలేదని చెప్పవచ్చు. ఒకవేళ రిజర్వేషన్లనే పరిగణలోకి తీసుకోవాలంటే కులగణన అనేది ఖచ్చితంగా అయిన తర్వాతనే రిజర్వేషన్లు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి దానికి చాలా సమయం పట్టే అవకాశం కనపడుతుంది. పాత రిజర్వేషన్ల ప్రక్రియను తీసుకున్నప్పటికీ కూడా ఓటర్ల జాబితా మాత్రం కొత్తగా తయారయ్యే అవకాశం కనపడుతుంది. వార్డుల వారీగా కూడా ఎక్కడికక్కడ ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో కూడా పూర్తిగా యంత్రాంగం అంతా అందులోనే సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగస్టు చివరి నాటికి కూడా నోటిఫికేషన్ సెప్టెంబర్ లో ఆ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కొట్టొచ్చినట్టు కనపడుతుందని చెప్పుకోవచ్చు. మనోజ్. ఎస్ రమేష్, అంటే రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితా రూపొందించి ఆ ఓటర్ల సంఖ్యానుగుణంగా రిజర్వేషన్ పెంచే అవకాశం ఉందా? ఖచ్చితంగా, కానీ ఖచ్చితంగా ఏంటంటే ఇప్పటికే వాళ్ళు అసెంబ్లీలో చెప్పినటువంటి ప్రకారం కులగణన నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. కులగణన ఆధారంగా కూడా మొత్తం రిజర్వేషన్లు జరిగే అవకాశం కనపడుతుంది. కానీ కులగణన పూర్తి కాలేదు కాబట్టి రిజర్వేషన్లను ఏ విధంగా తీసుకోవాలనే అంశం కూడా ఇప్పటికే బీసీ సంఘాలు పూర్తిగా కులగణన చేపట్టిన తర్వాతనే ఆ రిజర్వేషన్ల ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నప్పటికీ కూడా సమయం మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కులగణన చేయాలన్నా కానీ ఎన్నికలు ఇప్పుడు జరిగే అవకాశం కనపడలేదు. ఈ ప్రక్రియ అంతా కొనసాగాలంటే డిసెంబర్ వరకు కూడా సమయం పడుతుంది. కాబట్టి ఒకవేళ పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించాలనుకున్న సమయం అట్లయితే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఆ పాత రిజర్వేషన్లనే పరిగణలోకి తీసుకొని కొత్త ఓటర్ల జాబితాను తయారు చేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. కూడా నిన్న కల్వకుర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం ఎంత త్వరగతిన అంత సిద్ధమయ్యే అవకాశమే కనపడుతుందని చెప్పవచ్చు. పాత రిజర్వేషన్లని అమల్లోకి తీసుకొని ఆ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనపడుతుందని మనకు అందుతున్నటువంటి సమాచారం అని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ రమేష్, ఇక తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారంటే ఆపరేటర్లకు సంబంధించి ఎవరెవరికి శిక్షణ ఇవ్వాలి, వారి యొక్క జాబితాను పంపించవలసిందిగా క్షేత్రస్థలటువంటి ఎన్నికల అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఎంసీహెచ్ఆర్డీలో జిల్లాకి 5 ఆపరేటర్లను కూడా వారు శిక్షణ ఇవ్వబోతున్నారు.